నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. సృష్టిలోని ప్రతి అణువులో శివతత్వం ప్రకటితమై ఉంటుంది. సకల బాంధవ్యాలకు ఆమూష్మిక చింతన పరంపర ముడిపడటానికి, వాటి నుంచి విముక్తి పొందటానికి మనోసంకల్పం నేపథ్యం. అలాంటి మనసును, తనువును సర్వాత్మనా సమర్పించిన మానవులకు, పశుపక్ష్యాదులకు ఈశ్వర కైవల్యం లభిస్తుంది. అలాంటి పరమతత్వాన్ని ఆవిష్కరించిన దివ్యక్షేత్రం తూర్పుగోదావరి జిల్లా కడలిలో నెలకొన్న శ్రీ కపోతేశ్వర స్వామి దేవస్థానం. ఈనాటి తీర్థయాత్రలో ఈ క్షేత్ర విశేషాల్ని తిలకిద్దాం. తూర్పుగోదావరి జిల్లా రాజోలు మండలంలో నెలకొన్న కడలి కపోతేశ్వర స్వామి భక్తుల పాలిట కరుణాసముద్రుడిగా ప్రతీతి. ఎంతో పురాణ చారిత్రక నేపథ్యం ఉన్న ఈ క్షేత్ర వైభవం బ్రహ్మాండ పురాణంలోని గౌతమి మహత్యంలో వివరంగా నెలకొని ఉంది. క్రీస్తు శకం 15-16 శతాబ్దాలలో పల్లవరాజులు కడలి కపోతేశ్వర స్వామికి ఆలయాన్ని తొలిసారి నిర్మించినట్లుగా శాసనాల ద్వారా వెల్లడవుతుంది. పరమేశ్వరుని లీలా వైభవం నిరుపమానం. సకల సృష్టిలో సర్వేశ్వరుడు తన మహిమా విభూతిని ప్రదర్శిస్తూ ఆదిదేవునిగా ప్రణతులందుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో స్వామి మనుష్యులనే కాదు, జంతువుల్ని, పిపీలకాది బ్రహ్మ పర్యంతాన్ని అనుగ్రహిస్తున్నాడు. ఈ సంవిధానంలోనే ఓ పావురాల జంటను అనుగ్రహించడానికి స్వామి పావన గోదావరి నదీ తీరంలో కపోతేశ్వరునిగా అవతరించాడు. అదే తూర్పుగోదావరి జిల్లాలోని కడలిలో నెలకొన్న శ్రీ కపోతేశ్వర స్వామి దేవస్థానం. గోదావరి తీర ప్రాంత పర్యంతం ఎన్నో పుణ్యక్షేత్రాలు, మరెన్నో పుణ్యధామాలు వెలసిల్లుతున్నాయి. ఆ పరంపరలోనిదే రాజోలు మండలం కడలిలో నెలకొన్న కపోతేశ్వర స్వామి సన్నిధి. కడలి కపోతేశ్వరుడు సార్థక నామధేయుడు. కడలి వలె దయాసముద్రుడు. స్వాగత ద్వారం నుంచి సుమారు 1 కిలోమీటర్ దూరంలో ఆలయం విరాజిల్లి ఉంటుంది. ఈ స్వాగత ద్వారంపై ధ్యాన ముద్రాంకితుడైన పరమేశ్వరుడు తేజరిల్లి ఉంటాడు. ధ్యాన శివునికి ఇరువైపులా గణేశుడు, అమ్మవారు భాసిల్లి ఉంటారు. ఈ ద్వారం గుండా భక్తులు ప్రధాన ఆలయ ప్రాంగణంలోకి చేరుకుంటారు. ఆలయ లోగిలి ముంగిట 3 అంతస్తులతో కూడిన రాజగోపురం భాసిల్లి ఉంటుంది. రాజగోపురంపై పలు దేవతామూర్తులు నెలకొని ఉంటాయి. గోపురానికి ఇరువైపులా శృంగి, భృంగి ద్వారపాలకులుగా నియుక్తులై ఉంటారు. కడలి కపోతేశ్వర స్వామి ఆలయం పక్కనేనున్న కొలనుకు కపోతగుండంగా పేర్కొంటారు. కాశీలోని గంగావాహిని ఈ గుండంలో అంతర్వాహినిగా నెలకొని ఉంటుందనేది ఇక్కడి స్థల పురాణ కథనం. కడలి కపోతేశ్వర స్వామి ఆలయానికి ప్రక్కనే పవిత్ర పుష్కరిణి నెలకొని ఉంటుంది. ఈ కొలనును కపోతగుండంగా వ్యవహరిస్తారు. కాశీలోని గంగాచలం ఈ గుండంలోకి అంతర్వాహినిగా ప్రవహిస్తుందని భక్తుల విశ్వాసం. ప్రతి మాఘమాస ఆదివారం కాశీ గంగ అంతర్వాహినిగా వచ్చి ఇక్కడ కపోతగుండంలో చేరుతుందంటారు. అందువల్ల ఆ రోజు మారేడు దళాలు ఈ గుండంలో వేస్తే మునిగిపోతాయంటారు. శివం శంకరం శంభుమేశానమీడే హరం సర్ప. మాఘమాస ఆదివారాలలో ఈ గుండంలో పవిత్ర స్నానాల్ని కడలి కపోతేశ్వర స్వామి ఆవిర్భావానికి సంబంధించి ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. ఒకప్పుడు దట్టమైన అటవీ ప్రాంతంగా గోదావరి తీర ప్రాంతమైన కడలి గ్రామం ఉండేది. ఓ శివభక్తుడైన బోయవాడు వర్షం కురిసిన రాత్రి ఆకలితో అలమటిస్తూ చలిలో చెట్టు కింద ఉండిపోయాడు. ఓ పావురాల జంట బోయవాడి పరిస్థితిని గమనించింది. తను ఇంటికి అతిథి వచ్చాడని ఆ దివ్యశక్తి ఉన్న పావురాలు గమనించాయి.
పక్కనే ఉన్న శ్మశానంలో మండుతున్న చితికెలను తీసుకొచ్చి బోయవానికి ఆహారం కావటం కోసం ఆ మంటల్లో దూకాయి. పావురాల త్యాగాన్ని బోయవాడు చూసి చలించిపోయాడు. అతను కూడా అదే మంటల్లో దూకి ఆత్మార్పణ చేసుకున్నాడు. అప్పుడు పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. కపోతాల త్యాగానికి ముగ్ధుడయ్యాడు. పావురాల జంటతో పాటు బోయవానికి కూడా శివసాయుధ్యాన్ని ప్రసాదించాడు స్వామి. శిలారూపంలో లింగాకృతిలో ఇక్కడ వెలిసిన స్వామిని భక్తులకు సద్గతిని అందించమని కపోతాలు వేడుకోగా కపోతాల్ని తన శిరస్సుపై ధరించి పరమేశ్వరుడు కపోతేశ్వరునిగా అవతరించాడు. గర్భాలయంలో సూక్ష్మ పానవట్టంపై కపోతేశ్వర స్వామి విలక్షణ భరితంగా రజత పంచఫణి అలంకారంలో కపోతేశ్వరుడు గోచరమవుతాడు. భస్మలేపనంతో, కుంకుమ చందనాది సమర్పణలతో పుష్పాలంకృతుడైన స్వామి నయన మనోహరంగా దర్శనమిస్తాడు. స్వామిపై శిరసాకృతిని దర్శించుకున్న భక్తులు పులకాంకితులవుతారు. హరహర శంకర, భవహర శంకర, శివ శివ శంకర, పాహి పాహి కపోతేశ్వర వంటి ప్రణతులతో స్వామిని శరణు వేడుతారు. కడలి కపోతేశ్వర స్వామి దివ్య సన్నిధిలో పలు ఉపాలయాలున్నాయి. ఈ ఉపాలయాల్లో ప్రధానమైనది శ్రీచక్ర సహిత శ్రీ బాలా త్రిపుర సుందరీదేవి సన్నిధానం. జగద్గురువు ఆదిశంకరాచార్యులు అమ్మవారిని ఇక్కడ ప్రతిష్ఠించారని ప్రతీతి. కడలి కపోతేశ్వర స్వామి దివ్య సన్నిధిలో పలు ఉపాలయాలున్నాయి. స్వామికి ఎడమవైపున బాలా త్రిపుర సుందరి ప్రత్యేక ఆలయంలో నిత్య పూజాది కైంకర్యాలని అందుకుంటోంది. సకల కళల సౌభాగ్య కల్పవల్లిగా అమ్మవారు సర్వాలంకార భూషితంగా దర్శనమిస్తుంది. సింహాసన స్థితగా బాలా త్రిపుర సుందరి స్వర్ణ రజతమయ ఆభరణాలతో, పట్టు వస్త్రాలతో, నానావిధ పరిమళ పుష్పమాలికలతో జగదేక మనోహరిగా తేజరిల్లుతుంది. జగద్గురువు ఆదిశంకరాచార్యులు ఈ క్షేత్రాన్ని దర్శించి శ్రీచక్ర సహితంగా ఈ బాలా త్రిపుర సుందరీదేవి విగ్రహాన్ని ప్రతిష్ఠించారని చెబుతారు. అమ్మవారు నెలకొన్న గర్భాలయ ముఖమంటపం స్తంభ సమన్వితంగా వర్ణరంజత బంధురంగా గోచరమవుతుంది. అమ్మవారి ముంగిట ఉన్న శ్రీచక్ర మేరువుకు భక్తులు నిత్య కుంకుమ పూజల్ని జరిపించుకుంటారు. గర్భాలయ ముఖమంటపంలో
ఎడమవైపు ఆదిశంకరాచార్యుల వర్ణచిత్రం నెలకొని ఉంటుంది. ఇదే క్షేత్రంలో క్షేత్రపాలకుడైన జనార్దన స్వామి స్థానక భంగిమలో నెలకొని ఉంటాడు. స్వామివారికి వదనం మినహా పూర్తిగా పంచలోహ కవచం అమరి ఉంటుంది. బంగారు కాంతుల్ని విరజుమ్ముతూ జగన్నాథుడైన జనార్దన స్వామి భక్తుల్ని అనుగ్రహిస్తూ ఉంటాడు. కైలాస శిఖరాన నెలకొన్నవాడు, కైలాస శిఖరాన నెలకొన్నవాడు, జగములు ఏలేటి రేడు జంగమ దేవరవాడు, ఈ ఆలయ ప్రాంగణంలోనే సకలాభీష్టప్రద వరసిద్ధి వినాయక స్వామి, భద్రకాళీ సమేత వీరభద్రస్వామి, వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి, కుమారస్వామి, కనకదుర్గాదేవి, నవగ్రహాలు, కాలభైరవ స్వామి మూర్తులు నెలకొని ఉంటాయి. అదేవిధంగా సర్వాలంకారయుక్తంగా మకర తోరణ సహితంగా పార్వతీదేవి నెలకొని ఉంటుంది. చండీశ్వర స్వామి ఇతర ఉపాలయాలలో కొలువుదీరి నిత్య పూజాది కైంకర్యాలు అందుకుంటారు. జగములు ఏలేటి రేడు జంగమ దేవరవాడు, కపోతేశ్వర స్వామి చుట్టూ విష్ణువు రూపంలో ఉన్న జనార్దన స్వామి, సూర్యనారాయణ స్వామి, గణపతి, పార్వతీదేవి మూర్తులు ఇక్కడ ప్రతిష్ఠితమై ఉంటాయి. అందువల్ల ఇది శివ పంచాయతన క్షేత్రంగా వినుతికెక్కింది. ఐశ్వర్యప్రదాయకుడైన ఈశ్వరుడు లౌకిక ఐశ్వర్యాలనే కాక పారమార్థిక ఐశ్వర్యాల్ని కూడా ప్రసాదిస్తాడు. అందుకే ఆయన సర్వేశ్వరుడయ్యాడు. అలాంటి పరమేశ్వరుడు కడలిలో కపోతేశ్వరునిగా పూజలందుకుంటూ భక్తుల పాలిట కొంగు బంగారంగా అయ్యాడు. ఈ నేపథ్యంలో ఎందరో భక్తులు స్వామిని దర్శించుకుని సేవించుకుని తరిస్తూ ఐహిక ఆముష్మిక ఫలాన్ని అందుకుంటున్నారు. కడలి కపోతేశ్వర స్వామి దివ్య సన్నిధానంలో నిత్యోత్సవాలతో మొదలుకొని సంవత్సరోత్సవాల వరకు నయన మనోహరంగా కొనసాగుతాయి. మార్గశిర మాసంలో సుబ్రహ్మణ్య షష్ఠి తీర్థ మహోత్సవాలని ఇక్కడ ఘనంగా నిర్వహిస్తారు. ఈ పర్వదినానే 6 పడగల నాగకవచధారి అయి కపోతేశ్వరుడు భక్తులకు దర్శనమిస్తాడు. మాఘమాసంలో మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా ప్రత్యేక హోమాలు, పూజల్ని నిర్వహిస్తారు. మహాశివరాత్రి సందర్భాన్ని పురస్కరించుకుని ఆ రోజు కపోతేశ్వరుడు నిజరూప దర్శనాన్ని భక్తులకు కల్పిస్తారు. ఫాల్గుణ శుద్ధ ఏకాదశి రోజున స్వామివారి కళ్యాణోత్సవాన్ని వైభవంగా నిర్వహిస్తారు. పర్వదినాలలో, ఇతర ప్రత్యేక సందర్భాలలో కపోతేశ్వర స్వామి, బాలా త్రిపుర సుందరీదేవి ఉత్సవమూర్తుల్ని పెద్ద శేషవాహనంపై ఉంచి మంగళవాద్యాల నేపథ్యంగా భక్తులు జయజయధ్వానాల నడుమ ఊరేగిస్తారు. అత్యంత ఆహ్లాదకరమైన వాతావరణం నేపథ్యంగా పావన గోదావరి తీరంలో పరమ రమణీయంగా, కమనీయంగా కొలువుదీరిన శైవ సన్నిధానం కడలి కపోతేశ్వర స్వామి దేవస్థానం. పల్లవులు నిర్మించిన ఈ ఆలయం శతాబ్దాల తరబడి విలసిల్లుతూ భక్తుల పాలిట ప్రత్యక్ష కైలాసంగా శోభిల్లుతోంది. నిష్కల్మషమైన శివభక్తి,
నిరహంకారమైన ఆధ్యాత్మిక సంపత్తి ఉంటే ఎవరైనా శివకరుణకు పాత్రులు కావచ్చు. అందుకు ఈ క్షేత్ర ఆవిర్భావమే ప్రత్యక్ష నిదర్శనం. శివాయ గురువే నమః అనేది వేదోక్తి. శివుడు సాక్షాత్తు విశ్వగురువు, విశ్వనాథుడు, విశ్వపతి. సకల సృష్టి శివమయం. శివుడు లేనిది, శివుడు కానిది ఈ జగత్తులో ఏదీ లేదు. అందుకే పరమేశ్వరుడు పశుపక్ష్యాదులకు కూడా తన లీలా మహిమల్ని ఎరుకపరిచాడు. వాటిని కూడా ఉద్ధరించి తరింపచేశాడు. ఈ నేపథ్యంలో ఆవిష్కారమైనదే కడలి కపోతేశ్వర స్వామి సన్నిధానం. మరో క్షేత్ర సందర్శనంతో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.